నీ సినిమాని ఆ లక్ష్మీనారాయణ దగ్గర నేను కొనేశాను. ఎవడక్క వీడు? మమ్మీ సినిమాలో పొట్టి మమ్మీలా ఉన్నాడు. అబ్బా పెరివిటి. శంకా సదానందం. రాసక్కు రా, ఈ రోజు మీరందరూ అయిపోయారు. అమ్మా అక్క అమ్మా ఏందమ్మా గట్లర్చినావు? ఏమైంది? మోసం జరిగిందిరా. మనల్లందర్నీ వాళ్ళు గొర్రె లెక్క జమగట్టి మన చెవులలో పూలు పెట్టిండ్రు. ఎవరమ్మా? గా బంకా ఫ్యామిలీ. వాళ్ళదసలు దందా ఫ్యామిలీనే కాదంట. అంతా వేషాలేసి యాస మార్చి మనల్ని మోసం చేసిండ్రంట. ఎవరు చెప్పిండ్రమ్మా? నేను ముందుగానే చెప్పాను పెదబాబు, కానీ అక్కే నమ్మలే. నా మాటే నిజమైంది, నా మాటే నిజమైంది, నా మాటే నిజమైంది. అబ్బా! ఎవరు చెప్పారో చెప్పమ్మా. ఇంకెవరో చెప్తే నేను నమ్మేదాని కాదు. వాళ్ళని చూడనికే మీ నాయన డైరెక్ట్ గా దవాఖానా నుంచి ఇంటికి పోయిండు కదా. ఆయన కండ్లారా చూసి నాకు ఫోన్ చేసిండు. బావు ఇప్పుడు చూసిండే, నేను ఎప్పుడో చూసినా. పుట్టి బుద్ధెరిగినట్టు సంధి. ఇప్పటిదాకా గిసువంటి అవమానం జరగలే. ఇంత లెక్క మనం ఎవరి దగ్గర గొర్రెలం అవలే. మనల్ని మోసం చేసిన వాళ్ళు మట్టిలో కలవాలే. నడువుండ్రా. నీ తల్లి, నువ్వు వీడికెందుకు వచ్చినవే? మీతో కొంచెం మాట్లాడాలి. మాటలు లేవు, మాట్లాడుకుంటా లేవు. అబ్బా! ఇంకేందే మాట్లాడేది? నరుకుడు నీతోనే మొదలు పెడతా. ఏయ్! రాసక్కు చూడు వీళ్ళ అవతారాలు. నిన్ను అడ్డంగా మోసం చేసి నిలువునా ముంచేద్దాం అనుకున్నారు. ఇతను బంకా వీరన్న కాదు, వాసిరెడ్డి విరించి. ఈమె బంకా రత్తమ్మ కాదు, అవంతి. వీడు రాజన్న కాదు, రిషి. వేషాలు మార్చి ఎగతాళి చేశారు, యాస మార్చి ఎటకారం చేశారు. చూడు, వీళ్ళకి మనకి ఎక్కడా పొంతం లేదు. ఈ సోఫాలు కుర్చీలు అన్ని చూడు. మన ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా సంబంధం ఉందా? చూడ్డానికి పెద్ద మనుషుల్లాగున్నా వీళ్ళంతా కిలాడీలు.
నేను లేనని మిమ్మల్ని మోసం చేశారు. నా మొహం మార్చుకోవడం మంచిదైంది. వీళ్ళ మోసం బయటపడింది. వీళ్ళు ఎంత దగాకోరులో ఇప్పుడు అర్థమైంది. సక్కు, వీళ్ళని ఊరికే వదలకూడదు. మన ఆచారాలకి అపచారం జరిగితేనే ఊరుకోం. అలాంటిది మన సంకా సంస్కృతిని సర్వనాశనం చేయబోయిన వీళ్ళని సంపేయాలి. రే అంబాజీ, ఆ తలవార్తో వీళ్ళ తలను తీసేరా. ఏంట్రా నరకమంటే నాటిన స్తంభంలా నుంచున్నావు? వెళ్ళు. ఏమైందిరా సక్కు? వీడు మొహం ఆడపడుతున్నట్టున్నాడు. నువ్వెళ్ళు. నీకేమైంది సక్కు? సరే బాలకోటమ్మ, ఇక నువ్వే వెళ్ళి నరికేయ్. ఏంటి అంతా ఎలా ఉన్నారు? మీ వల్ల కాకపోతే నేను వదులుతాననుకున్నారా? నేనే వేసేస్తా. రే అంబాజీ, ఇవ్వరా కత్తి. ఇవ్వవా? ఇవ్వవా? ఏయ్! కేకే, ఎందుకు ఆపావు? నువ్వు అడ్డు తప్పుకో. వీళ్ళని చంపాలి. గాళ్ళని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి నాన్న. నిన్ను చంపడం ఏంట్రా? నువ్వేం తప్పు చేశావు? మనల్ని మోసం చేసింది వీళ్ళు. కాదు నాన్న, వీళ్ళు మోసం చేయలేదు. వీళ్ళ గురించి నాకు ముందే తెలుసు. వీళ్ళు మోసగాళ్ళు కాదు నాన్న, మంచివాళ్ళు. వీళ్ళని నాటకం ఆడమని చెప్పింది నేనే. సక్కు, ఏందే వీడు? ఏం మాట్లాడుతున్నాడు? నిజం మాట్లాడుతున్నాడు. ఇందాకనే నాకు కూడా వీళ్ళ మంచితనం ఏందో తెలిసింది. నువ్వు కూడా ఏంటి? ఏళ్ళ మంచోళ్ళేంటి? మనల్ని మోసం చేసిన వాళ్ళు. నీ కోపం రావట్లేదా? మీరు నాకు ఫోన్ చేసి చెప్పంగానే కోపం వచ్చింది. కత్తి తీసుకొని ఆవేశంగా బయలుదేరినా. ఇంకేందే మాట్లాడేది? నరుకుడు నీతోనే మొదలు పెడతా. ఆగండి. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? సంపాలనా నరకల్నా? మాటలొద్దు, ఏసేయమ్మా. ఆలస్యం చేయకుండా ఏసేయక్క. ముందు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత ఏం చేయాలన్నా మీ ఇష్టం. ఏం చెప్పనీకొచ్చినవే? ఏం చెప్తే మనకెందుకక్క? ఏసేయక్క. వాగురా హౌలే. చెప్పు, ఏం చెప్తావో చెప్పు. మీకు నిజం చెప్దామని వచ్చాను. ఏందా నిజం? మాది దందా కుటుంబం కాదు. మీరు చూసిన మా వేషం, యాస ఏవీ నిజం కాదు. మీతో సంబంధం కలుపుకోవడం కోసం మా వాళ్ళు ఆడిన నాటకం ఇది. పెళ్లి కోసం చెప్పిన అబద్ధం ఇది. ఇది మాకిందాకనే తెలుసే. మా నాయన వెళ్ళి మీ నాయన బండారం బయట పెట్టినాడు. కొత్తగా ఏమనుంటే చెప్పు. ఏంది ఏంది ఎట్లా చూస్తున్నావు? మా తాన మీరు దాచింది ఇంకేమైనా ఉంటే గచ్చెప్పు. ఇంకేం చెప్తుంది పెద్దబాబు? ఆ మోహన్ చూడు ఎలా మాడిపోయిందో. ఏందే మీ కథ? మీ నాయన ఏం పని చేస్తాడు? మీ అమ్మ పనేంది? అసలు మీది ఎటువంటి కుటుంబం? మా నాన్నగారి పేరు వాసిరెడ్డి విరించి. పెద్ద సినిమా డైరెక్టర్. ఎన్నో మంచి సినిమాలు తీశారు. మా పెద్దమ్మ అవంతి పెద్ద కోటీశ్వరరాలు. అన్నయ్య రిషి సినిమా హీరో. మా అమ్మ సౌదామిని ఒకప్పుడు పెద్ద సినిమా హీరోయిన్. సినిమాల్లోనే అమ్మకు నాన్నకు పరిచయం. అది ప్రేమగా మారింది. అన్నయ్య నేను పుట్టాం. కానీ నాన్న ఇల్లు వేరు,
మా ఇల్లు వేరు. చాలా రోజులుగా ఆ ఇంటికి మా ఇంటికి సంబంధాలు లేవు. ఇప్పుడే కలిసాం. ఈ పెళ్లి కోసమే అంతా కలిసాం. నాకు అమ్మ నాన్న చేతుల మీదుగా పెళ్లి జరగాలని ఆశ. సంబంధాలు చూస్తుంటే అన్నయ్యకు మీ అబ్బాయి కలిశారు. అన్నయ్యకు మీ అబ్బాయి మంచితనం నచ్చి నాన్న పెద్దమ్మలను ఒప్పించాడు. నా కోసం వాళ్ళంతా వేషాలు వేసుకుని నాటకం ఆడారు. కానీ నాకెందుకో తప్పు చేస్తున్నామని అనిపించింది. నా కోసం వాళ్ళను బాధ పెట్టడం, మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. మీ పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు చూశాక, వాటిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా గౌరవిస్తున్నారో తెలిసాక ఇంకా బాధ అనిపించింది. మీలాంటి వాళ్ళని మోసం చేస్తే ఆ దేవుడు క్షమించడు అని అనిపించింది. అందుకే మా వాళ్ళెవరికీ తెలియకుండా పెళ్లికి ముందే మీకు నిజం చెప్పాలని వచ్చాను. ఇలా చెబితే పెళ్లి ఆగిపోతుందని తెలుసు. కానీ పెళ్ళయ్యాక నిజం తెలిసి మీ మనసుల్ని గాయపరచడం కన్నా ఇప్పుడు మీ కోపానికి తల వంచడమే మంచిది అనిపించి వచ్చాను. నిజాయితీగా నిజం చెప్పడానికి వచ్చాను. ఒకసారి బాధపడ్డ మీరు మళ్ళీ బాధపడకూడదని వచ్చాను. కానీ మీకు ముందే నిజం తెలిసిందంటున్నారు. జరిగిన దాంట్లో మా వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్ళు నా కోసమే చేశారు. మీరు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి, నన్ను చంపండి, మా వాళ్ళని వదిలిపెట్టండి. నేను ఈ లోకానికి రావడానికి కారణమైన నా కుటుంబం నా కారణంగా కష్టపడకూడదు. ఆ కష్టం నాకే ఇవ్వండి. నేను సిద్ధంగా ఉన్నాను. గా పోరిగట్ల చెప్పంగానే మీరు కత్తె వదిలేసినట్టు మా కోపం కూడా వదిలేసినాం. పెండ్లికి ముందు నిజం చెప్తే సంబంధం జడిపోతుందన్న భయం ఉన్నా, నిజం చెప్పకుండా పెండ్లి చేసుకోకూడదన్న తన నిజాయితీ మాకు నచ్చింది. అందరూ తప్పులు చేస్తారు, వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు. కానీ వీళ్ళు మనతోని సుట్టరికం గల్పుకోనిక చేసిండ్రు. అది మన పోరడు చెప్తే చేసిండ్రు. అయినా ఏ అబద్ధాలాడి ఒక్క పెండ్లి చేయమన్నారు. గట్ల చూస్తే వీళ్ళాడింది ఒక్క అబద్ధమే. గది కూడా అబద్ధం కాదు, వీళ్ళ గొప్పతనం. కళాకారులు పువ్వుల లెక్క చాలా సున్నితంగా ఉంటారంట. కానీ వీళ్ళు మనతోని సంబంధం కలుపుకోనికే బలవంతంగా మొరటోళ్ళ లెక్క నటించిండ్రు. ఇలా అంతస్తు హోదా అన్ని మర్చిపోయి మన స్థాయికి దిగొచ్చిండ్రు. మీది చాలా మంచి మనసయ్యా. మీరు తలుసుకుంటే మాకన్నా గొప్ప సంబంధం చూసుకునేటోళ్ళు. కానీ మా పోరగాని కోసం గింత నాటకం ఆడిండ్రంటే గిదంతా
ఈయన అదృష్టం. మీరెవరో తెల్వక మీరందరూ మాలాంటోళ్ళే అనుకోని మీకు అలవాట్లేని పనులన్నీ చేపించినాం. ఎంతో ఎత్తులో ఉండే మిమ్లను కింద కూసోబెట్టినాం, కారం పెట్టినాం. మా ఆచారం కోసం మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినాం. గవన్నీ ఓపిగ్గా భరించిన మీ సంస్కారానికి చేతులెత్తి మొక్కుతున్నాం. మమ్మలను క్షమించండి. అయ్యో అవేం మాటలమ్మా. తెలియక చేసిన తప్పులను క్షమించండి పెద్దమ్మా. వద్నా, నిన్ను కూడా మస్తు కష్టపెట్టినా క్షమించండి వద్నా. ఏం పర్వాలేదు వదినా. మీలాంటి గొప్పోళ్ళింటికి అల్లుడవుతున్నా నా బిడ్డ అదృష్టవంతుడు. మీతోని సుటరికం కలుపుకున్నా మేమంతా అదృష్టవంతులం. నువ్వు చాలా గొప్పోని వీరన్నా. అమ్మా మామయ్య పేరు వీరన్న కాదు విరించి. గదే గదే గా పేర్లో ఏమున్నదిరా, మనుషులు మంచోళ్ళు గంతే. మమ్మల్ని క్షమించు బావా. ఇట్స్ ఓకే. నన్ను కూడా క్షమించు బావా. అంటే సక్కు ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయమైనట్టేనా? అరే 2 రోజులలో పెళ్లి పెట్టుకొని ఇంకా ఖాయమంటారేందండి? ఈరన్నా ఇగో మర్చిపోయినా, గీనే నా పెన్మిటి. నమస్తే నమస్తే. చాలా స్మార్ట్ గా ఉన్నారు. స్మార్ట్ గా ఉన్నానా షార్ట్ గా ఉన్నానా? రెండూను. మీరంతా ఓకే అంటే నాకు ఓకే. అవును అంకుల్, ఆ రోజు ఫోటోలో మీరు ఇంకోలా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా ఉన్నారు? ఆ, అంటే అది నేను చెప్తా అల్లుడు. చిన్న యాక్సిడెంట్ జరిగి ముఖానికి దెబ్బ తగిలితే చూడనికే బాగుండదని ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుండు. అంతే అంతే. భలేవాడు అంకుల్, అదరగొట్టావు. ఆ ఫోటోకి ఈ కటౌట్ కి అసలు పొంతనే లేదు, టోటల్ గా మారిపోయావు. ఇందాక నేను కట్అవుట్ అంటే నువ్వు ఇంకేదో అన్నావు. సారీ అంకుల్. మమ్మల్ని కూడా క్షమించు బావా, మీరు ఎవరో తెలియక ఏదేదో అన్నాం. ఏమన్నారు అయ్యగారు మిమ్మల్ని? ఇప్పుడు నీకు అవసరమా? ఏదో తెలియకన్నారులేరా. థ్యాంక్స్ అంకుల్. నాకు కూడా చెప్పండి బాబు. థ్యాంక్స్. నీకెందుకు? మీరెవరో నాకు ముందుగా నుంచే తెలిసినా నా మతి మరుపుతో నేను చెప్పలే. కళ్ళు తాగించి కక్కిద్దాం అనుకున్నావు కదా. మీకెలా తెలుసు బాబు? హ, మా బాబుకి అన్నీ తెలుసు. అంటే బావకి నా లవ్ సంగతి కూడా తెలుసునా? పెళ్లికి ముందే ఓ పెద్ద భారం దిగిపోయింది. మనసులు తేలిక పడ్డాయి. మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అందరం కలిసి ఆనందంగా భోంచేద్దాం, ఏమంటారు? 2 రోజులలో ఎట్లనైనా పెళ్లి భోజనం చేస్తాం కదా పెద్దమ్మ. ఇప్పుడు మేము బయలుదేరుతాం. తినేసి వెళ్ళండి ఆంటీ. అవునుదినా, మీరు తింటే మాకు తృప్తి. మా కడుపులు ఖాళీగా ఏడున్నాయత్త. మీ మంచితనంతో ఎప్పుడో నిండిపోయినాయి. ఇంటి మొహం చూసి చాలా రోజులైంది. హాస్పిటల్ నుంచి ఇక్కడికి సరాసరి వచ్చేసాను. వెళ్ళొస్తాం బాబు గారు. మంచిది బావగారు. వెళ్ళేస్తాం పెద్దమ్మ. బాయ్ బాయ్. బాయ్ కేకే. పోయేస్తాం. పోయేస్తాను. మంచిది మంచిది. పోయేస్తాం వద్దా. బావా పోయేస్తాను. సరే. మేము పోయేస్తాం మరి. బాయ్. వెళ్ళొస్తాం. నమస్కారం. నమస్తే. బాయ్ బాయ్ బాయ్. హాయ్ కృష్ణ. హాయ్ బావా. చెప్పు కృష్ణ. మీరు నాకు హెల్ప్ చేయాలి. మా చెల్లిని నీకు ఇస్తున్నాం, ఇంకేం ఇవ్వాలి? ఎంట్రీ. ఎంట్రీనా? ఎక్కడికి? అత్తారింటికి. అత్తారింటికా? ఏంటి కృష్ణ నువ్వు పెళ్ళయ్యాక మా చెల్లితో అమెరికా వెళ్తానన్నావు, ఇప్పుడేంటి మా చెల్లింటికి ఇల్లరికం రావాలనుకుంటున్నావా? అయ్యో, నేను అడిగిన ఎంట్రీ పెళ్లికి తర్వాత కాదు, పెళ్లికి ముందు. అంటే ఈరోజు చైత్రని పెళ్లి కూతురు చేస్తున్నారట కదా. అవును. ఆ వేడుకకి వెళ్ళడానికి నాకు అనుమతి కావాలి. అమ్మో, అది లేడీ స్పెషల్, మగాళ్లకు నో ఎంట్రీ. బావా బావా ప్లీజ్ నన్ను ఎలాగైనా పంపించవా ప్లీజ్. అయినా ఇదేం కోరిక కృష్ణ? పెళ్లి కోసం 100 మంది అమ్మాయిలు చూశాను, 100 ఫ్యాన్సీలు ఉంటాయిగా. కానీ మనకి ఎంట్రీ లేదు కదా.
మనసుంటే మార్గం ఉంటుంది బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ ఎలాగైనా ట్రై చేయి. ఓకే ఓకే, నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక ఈజీగా తీరిపోతుంది. షూర్ బావా, షూర్. థ్యాంక్ యూ. తొందరగా కానివ్వండి, త్వరగా వెళ్ళండి. బామ్మగారు, మంగళ స్నానానికి వేడి నీళ్లు, పసుపు, నూనె అవన్నీ బయట పెట్టించాను. ఇంకా ఏమైనా కావాలా? ఇంకేం వద్దు గాని అమ్మాయిని రమ్మని చెప్పు. అలాగేనండి. అత్తయ్య, రండి రండి. అక్క, ఆగిపోయావేం సౌదామిని? పిలు.